ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనకు 3 ఏళ్లు పూర్తయ్యాయి. బర్గామ్ ఎయిర్ బేస్లో తాలిబాన్ సేనలు అమెరికా వదిలి వెళ్లిన ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ విజయోత్సవాలు నిర్వహించాయి. పశ్చిమాసియాకు, మధ్య ఆసియా దేశాలకు, ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న కీలక వ్యూహాత్మక ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్. సుమారు 200 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ను వశపరుచుకోవాలని ఒక దశలో బ్రిటన్, మరో దశలో రష్యా, చివరి దశలో అమెరికా దేశాలు శతవిధాలా ప్రయత్నించాయి. ఎన్ని అత్యాధునిక ఆయుధాలున్నా, ఎన్ని వేల మంది సేనలు మోహరించినా ఆఫ్ఘాన్ గడ్డపై ఏ అగ్రదేశము నిలువ నీడను సంపాదించలేకపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక ప్రత్యేకతలు పశ్చిమ దేశాల సైన్యాలకు ప్రతికూలంగా మారడమే చారిత్రక ఓటములకు కారణమని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ టోపోగ్రఫీ అంత సులభంగా ఆయుధాలకు లొంగదు. తాలిబాన్ల పాలన మొదలైన నాటి నుంచి భారత్ వ్యూహాత్మక దూరదృష్టితో వ్యవహరించింది. ఇస్లామిక్ రాజ్యం పేరిట తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఎత్తుగడల రీత్యా ఆఫ్ఘనిస్తాన్తో స్నేహాన్ని కనబర్చింది భారత్. తాలిబాన్ భారత్ మధ్య బంధంలో ఘర్షణ చోటు చేసుకోకుండా ఉండడానికి ఖతార్ కొంతమేర మధ్యవర్తిత్వం వహించింది. తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఎలాంటి స్పర్ధ తారసపడలేదు. తాలిబాన్లతో తగవు పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడం అనే సత్యాన్ని భారత్ అనుభవంతో నేర్చుకుంది. అందుకే సఖ్యత పాటిస్తూ వచ్చింది. అయితే భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో తాలిబాన్ల వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందనే విషయంలో అనేక ప్రశ్నలున్నాయి. కశ్మీర్ అంశంపై తాలిబాన్లు ఇప్పటి వరకు భారత వ్యతిరేక వైఖరిని ప్రకటించలేదు. భారత్లోని ఉగ్ర సంస్థలకు తాలిబాన్ల నుంచి సాయం అందిన దాఖలాలు కూడా లేవు. పైగా తాలిబాన్లు ఇటీవల కాలంలో పాక్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. కాబట్టి భారత్ తాలిబాన్ల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి పేచీ రాలేదు. బహుశా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుంటున్న చైనా క్రమంగా ఆ దేశంలో తన పెట్టుబడులు విస్తరిస్తోంది. పాకిస్తాన్లో నెలకొన్న కల్లోల పరిస్థితుల కారణంగా బలూచిస్తాన్లో OBOR పనులు మందగించాయి. దీంతో అటు నుంచి నరుకు రావాలని భావిస్తున్న చైనా ఆఫ్ఘనిస్తాన్ను అప్పుల ఊబిలో ముంచుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో చైనా ప్రాబల్యం పెరగడమే భారత్కు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందంటారు నిపుణులు. చైనా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. 2016లో OBORకు సంబంధించిన ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగినప్పటికీ తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఊపందుకున్నాయి. పెట్టుబడులు మరింతగా విస్తరించాయి. ఆయుధాలతో ఆక్రమించలేని ఆఫ్ఘనిస్తాన్ను చైనా అప్పులతో ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు, అత్యాధునిక చైనా తయారీ ఆయుధాలు సైతం తాలిబాన్లకు చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జనవరిలో తమ ప్రాజెక్టు పనుల వద్ద రక్షణ గురించి తాలిబాన్ ప్రభుత్వానికి చైనా అర్జీలు పెట్టుకుంది. కాబూల్లోని ఓ హోటల్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో హోటల్లో బస చేసిన చైనీయులే మరణించడంతో డ్రాగన్ వేడుకోలను తాలిబాన్లు అంగీకరించారు. తాము రక్షణ కల్పించాలంటే ప్రతిగా అత్యాధునిక ఆయుధాలు కావాలని షరతులు పెట్టారు. షరతులు అంగీకరించిన బీజింగ్ 2023 వేసవిలో అత్యాధునిక చైనా తయారీ ఆయుధాలు, గ్రెనేడ్లు భారీగా ముట్టచెప్పింది. ఆఫ్ఘనిస్తాన్లోని మరో ప్రత్యేక పరిస్థితి కూడా చైనా ఉపయోగించుకుంటే అది కూడా భారత్కు ముప్పే. తాలిబాన్లే కాకుండా అనేక ప్రావిన్సుల్లో చిన్నా చితక ఉగ్రమూకలు చాలానే ఉన్నాయి. వాటికి నిత్యం డబ్బు, ఆయుధాల అవసరం ఉండడం సహజం. స్థానికంగా పనులు చేసే ఇతర దేశాల ఇంజనీరింగ్ కంపెనీలను బెదిరించి డబ్బులు గుంజుతుంటాయి. చైనా ప్రవేశించిన తర్వాత రోజువారీ పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు ఇలాంటి చిన్న చిన్న సాయుధ ముఠాలకు కూడా డ్రాగన్ దేశం డబ్బులు, ఆయుధాలు ఇస్తోందని గతేడాది డిసెంబర్లో భారత ప్రభుత్వం పసిగట్టింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరసాన్ కూడా చైనా కంపెనీలపై దాడులు చేస్తుండడంతో తాలిబాన్లకు ఆయుధాలు అందించేందుకు చైనా వెనకాడటం లేదు. పైగా తాలిబాన్లను ఎంత సాయుధం చేస్తే ఇటు పశ్చిమాసియా నుంచి అటు మధ్య ఆసియా వరకు తన ఆటలు సాగుతాయని చైనా భావిస్తోంది. అంతేకాదు, పశ్చిమ చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్పై ఉగ్రవాదులు పట్టు సాధించకుండా ఉండేందుకు కూడా తాలిబాన్లకు సహాయం అందిస్తోంది. తూటాలు, ఇతర పేలుడు సామాగ్రి తయారీకి టెక్నాలజీతో పాటు ఇతర సాంకేతిక సాయాన్ని కూడా బీజింగ్ అందిస్తున్నట్లు డిఫెన్స్ మ్యాగజైన్లో కథనాలు వస్తున్నాయి. తాలిబాన్ల పాలన మొదలైన తర్వాత తూటాల కొరత ఎదుర్కొంటున్నాయి తాలిబాన్ సేనలు. అంటే తాలిబాన్ల సాయుధ సంపత్తి క్రమంగా పెరుగుతోంది. 3 ఏళ్ల క్రితం అమెరికా పలాయనం చిత్తగించాక పాలన మొదలుపెట్టిన తాలిబాన్ల వద్ద పెద్దగా ఆయుధ సామాగ్రి అప్పుడు లేదు. ఈ కారణం వల్ల కూడా పెద్దగా ఘర్షణకు దిగలేదు. కానీ క్రమంగా పరిస్థితిలో మార్పు వస్తోంది. బర్గామ్ బేస్ను మరింత ఆధునీకరించిన తాలిబాన్లు అక్కడి అమెరికా సైన్యం వాడిన ఆయుధాలను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చైనా తయారీ ఆయుధ సామాగ్రి కూడా అందుతోంది. మొత్తంగా 3 ఏళ్ల క్రితం నాటి తాలిబాన్ల సాయుధ శక్తికి నేటి ఆయుధ సంపత్తికి గుణాత్మకమైన వ్యత్యాసం ఉంది. అంతేకాదు, తాలిబాన్ల వద్ద ప్రస్తుతం ఉన్న ఆయుధ సామాగ్రి మొత్తం ఆ దేశ భౌగోళిక ప్రత్యేకతలకు అనుగుణంగా తయారు చేసింది. దశాబ్ద కాలం పాటు అనేక పరిశోధనలు చేసి అనుభవాన్ని సంపాదించిన తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ టెర్రైన్ అనుగుణంగా ఆయుధాలు తయారు చేసింది. అవే ఆయుధాలు ప్రస్తుతం తాలిబాన్ల వద్ద ఉన్నాయి. అంటే నిర్దిష్టంగా ఆ భూభాగంలో తాలిబాన్లతో తలపట్టడం ఆషామాషి వ్యవహారం అయితే కాదు అని అర్థమవుతోంది. ఒకవైపు చైనా అప్పుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ అర్ధబలం తాత్కాలికంగా పెరుగుతోంది. దీర్ఘకాలంలో ఎలాంటి చిక్కులు వచ్చినా ప్రస్తుతానికి తాలిబాన్లకు ఆర్థిక వనరులు ఇబ్బంది లేదు. మరోవైపు సైనిక శక్తి, ఆయుధ సంపత్తి పెరుగుతోంది. సామాజిక జీవితంలోని ఒత్తిళ్లు, ఆర్థిక పరిస్థితుల కారణంగా తాలిబాన్లలో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
ఈ పరిణామాలే భారత్కు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటారు నిపుణులు. అంటే మధ్యప్రాచ్యానికి, మధ్య ఆసియాకు మధ్య గల వ్యూహాత్మక భూభాగంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ప్రమాదకరమైన శక్తులైన తాలిబన్లను పెంచి పోషిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో చైనా ప్రభావం పెరగడం 5 యురేసియా దేశాలకే కాదు, మొత్తం పశ్చిమాసియా వనరులపై ఆధిపత్యంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ కారణంగానే భారతదేశం తాలిబన్లతో సఖ్యతగా ఉన్నట్టు అనిపించినా వ్యూహాత్మక అంశాల్లో సరైన అంచనాలు ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే ఇప్పటికిప్పుడు తాలిబన్లతో వైరం పెట్టుకోవడం ఎత్తుగడల రీత్యా పొరపాటు అవుతుందనే దృష్టితో వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది భారత్ అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.